జేఎంజే న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది శిరీష. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కార్గిల్ అమరవీరుల కుటుంబ సభ్యులను మరియు మాజీ సైనికులను ఘనంగా సత్కరించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. రాజధాని నిర్మాణ పనులు, ప్రాజెక్టుల నిర్మాణానికి చేపట్టే చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు. గ్రానైట్ మాఫియా భూ కబ్జాలలో బాలినేని శ్రీనివాసరెడ్డిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేసిన టీడీపీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి. 25వ కార్గిల్ వార్షికోత్సవం సందర్భంగా యుద్ధవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కార్గిల్ యుద్ధంలో మరణించిన అమరవీరుల కుటుంబ సభ్యులను, మాజీ సైనికులను ఘనంగా సత్కరించారు. జిల్లాకు చెందిన మాజీ సైనికులకు కార్గిల్ విజయ్ దివస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎం రజనీ కుమారి మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఎప్పుడు 99లో ఓకే ఓకే check में sir madam Sunny is a bank employee madam profession Vinay Chandra is time to ఇక్కడ ఎంప్లాయ్మెంట్ రెవెన్యూలోనే చేస్తాను. ఇప్పుడు మెటర్నిటీ లీవ్ లో ఏ పుస్తకం చెప్తాను? అనుష సి జూనియర్ ఈ సెక్షన్ పోవాలి మేడం. Through service commission, I was serving as a senior assistant in Chennai Secretariat. మీ పేరండి? రామయ్య, జేడబ్ల్యూ రామ్. సతీష్ ఒక్కసారి అందరికీ నమస్తే అండి. కార్గిల్ యుద్ధం జరిగి నేటికి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి ప్రకాశం జిల్లాలో ఈ యుద్ధంలో పాల్గొని 3 మరణించటం, అమరవీరులు అవటం జరిగింది. అదేవిధంగా 3 గాయపడినారు. మరి ఆ సందర్భంగా వారిని ఇక్కడికి పిలిపించి
మరి గౌరవ కలెక్టర్ మేడం తోటి వారిని సన్మానించడం జరిగింది. మరి కార్గిల్ యుద్ధంలో 50 మందికి పైగా మన ప్రకాశం జిల్లా సైనికులు పాల్గొన్నారు. మరి అదేవిధంగా భారతదేశం మొత్తం మీద చూసుకుంటే కనుక 500 మంది పైగా బ్రేవ్ సోల్జర్స్ వీరమరణం పొందటం జరిగింది. 1300కి పైగా సోల్జర్స్ గాయపడ్డారు. మరి కార్గిల్ వార్ ఈజ్ నాట్ మియర్ ఏ స్టోరీ ఆఫ్ సక్సెస్ బట్ ఇట్ ఈజ్ ఏ స్టోరీ ఆఫ్ పెయిన్. నూతనంగా ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో చేపట్టబోయే రాజధాని నిర్మాణ పనులు ప్రాజెక్టుల నిర్మాణానికి చేపట్టే చర్యలకు శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఒంగోలు నగరంలోని సుందరయ్య భవన్ రోడ్ నందు జరిగిన సిపిఎం కార్యాలయం నందు శనివారం ఉదయం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలన్నారు. వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించడమే కాకుండా వాటి అభివృద్ధికి చేపట్టే చర్యలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. నిన్న మొన్న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రాలు పాక్షిక సత్యాలను మాత్రమే వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత విధ్వంసమైంది, అప్పులు ఎలా పెరిగినాయో చెప్పారు. కానీ ఆ అప్పులు కావటానికి కానీ ఆ విధ్వంసంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి ప్రభుత్వం మద్దతుతోటి కార్పొరేట్ కంపెనీలు అదానికి లేదా శ్రీషాయి కంపెనీలకి విద్యుత్ రంగం కానీ మైనింగ్ కానీ ఇవన్నీ కూడా జేపీ కంపెనీకి ఇసుక ఇవన్నీ కూడా ఎలా దోచిపెట్టింది ఇవి చెప్పకుండా వాటిని మాత్రం కంపెనీలు అసలైనటువంటి దోపిడీదారులను దాచిపెట్టి కేవలం రాజకీయంగా మాత్రం విమర్శలు చేసినందువల్ల ప్రజలకు మేలు జరగదు. వాళ్ళందరి దగ్గర నుంచి రికవరీ చేయాలి. వాళ్ళ యొక్క ప్రవేశాన్ని ఆపి ప్రభుత్వ రంగ సంస్థల్ని బలపరిచి తద్వారా ఆదాయం పెంచుకుంటే ప్రజలకు మేలు జరుగుద్ది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్నా కానీ ప్రజలను అప్పులు పాలు చేయొద్దు. మీరు ప్రజల మీద భారాలు వేయొద్దు. విద్యుత్ ఛార్జీలు రేపు వచ్చే 2 ఏళ్లలో 17,000 కోట్లు పెంచడానికి ట్రూ అప్ ఛార్జీలు రెడీగా ఉన్నాయి. వాటిని ఉపసంహరించుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఆదాయాన్ని రాబట్టండి. అలాగే కార్పొరేట్ కంపెనీల మీద పన్నులేసి వాళ్ళ దగ్గర నుంచి పెండండి. ప్రజలను అప్పుడుగా బక్కచిక్కిపోయిన ప్రజలు మాత్రం పెండబాకండి అని చెప్పదలుచుకున్నాం. ఈ విషయాలు ఈ శ్వేతపత్రంలో లేవు. కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్లో మన రాష్ట్రానికి ఘనంగా మాటలు చెప్పారు. మొత్తం బీహార్కి చేతలన్నీ నిధులన్నీ వాళ్ళకపోయినాయి. ఇప్పుడు వాళ్ళలాగానే మనం ఇక్కడ వీళ్ళు మన రాష్ట్రానికి నిర్దిష్టంగా రాజధానికి 15,000 అది లోనో గ్రాంటో కూడా తెలియకుండా అస్పష్టంగా వదిలేశారు. లోన్ అని మొదట 2 రోజులు చెప్పారు, ఇప్పుడేమో గ్రాంట్ అంటున్నారు. పార్లమెంట్లో దాని మీద స్పష్టమైన ప్రకటన చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. విశాఖ ఉక్కు విషయంలో 74 కోట్లు తగ్గించారు. పోర్టుకి 125 కోట్లు తగ్గించారు. వెనుకబడిన ప్రాంతాలకి మన ప్రకాశం జిల్లాని చేర్చి 8 జిల్లాలను ప్రకటించారు తప్ప బుందేల్ఖండ్ తరహాలో కనీసం జిల్లాకు 10,000 కోట్లు కేటాయిస్తే అప్పుడు న్యాయం జరిగినట్టు. బడ్జెట్ అలాంటి అలాట్మెంట్స్ లేవు. అందుకని బడ్జెట్లో మాటలు చెప్పి మన కడుపు నింపారు తప్ప ఆంధ్రప్రదేశ్కి తీరని అన్యాయమే జరిగింది. ప్రత్యేక హోదా గురించి అసలు ప్రస్తావన లేదు. దీన్ని సరిదిద్దాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే శాంతి భద్రతల పరిస్థితి మీద పెట్టిన శ్వేతపత్రంలో ఉద్యమకారుల మీద పెట్టిన కేసులు ఏమిటి అనేది ప్రస్తావన లేదు. అసలు ఉద్యమకారులు నిర్వహించిన ఉద్యమాల వల్లే ప్రభుత్వం మారింది. వాళ్ళ వచ్చిన ఆగ్రహం ప్రభుత్వం మార్పిడికి దారి తీసింది. అందుకని ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళ మీద పెట్టిన అక్రమ కేసులన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి, అలాగే పోలీసు యంత్రాంగం ఎక్సెస్లు ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ కొమ్ము కాసి జనం మీద దాడి చేసేటువంటి పద్ధతిని నిషేధించాలని అంటే గతంలో జరిగినటువంటి ఎక్సెస్లన్నింటి మీద విచారణ జరిపి ఎవరైతే దీనికి కారకులు అలాంటి అధికారుల మీద చర్య తీసుకోవాలి. ట్రాన్స్ఫర్లో లేదా లూప్ లైన్లో పెట్టడం దీనికి పరిష్కారం కాదు, కక్ష సాధింపులు పరిష్కారం కాదు. అందువలన న్యాయబద్ధంగా విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఒక ప్రభుత్వం దిగిపోయేటప్పుడు ఎంత ఉంది, ఎక్కేటప్పుడు ఎంత ఉంది, ఈ చేసే విమర్శలు రాజకీయ విమర్శలు. ఎక్కేవాళ్ళైనా దిగేవాళ్ళైనా సరే వీళ్ళంత ఎక్కువ భారాలు జనం మీద వేసి ఒకవేళ అవి చాలా అవుతే అప్పులు తెచ్చి ఆ అప్పుల మీద కట్టే వడ్డీలు కూడా జనం మీద వేస్తున్నారు. ఆ పాలసీ మారాలి. అందుకని జనం మీద భారాలు వేయకుండా నేను చెప్పింది కేంద్రం నుంచి మనకు రావాల్సిన న్యాయం అనేటువంటి వాటా గ్రాంటు, ముఖ్యంగా విభజన చట్టం ప్రకారం రెవెన్యూ లోటు రావాలి, రాజధాని నిధులు రావాలి, పోలవరం నిధులు రావాలి. ఇవేవి కూడా రావట్లేదు. ఏదో దయాదాక్షిణ్యంతో మన పట్ల దయతో ఇస్తున్నట్టుగా
ఈరోజు చెప్పుకుంటున్నారు. రైతు ఇచ్చేందులో పైసా కూడా లేదు, మనకు హక్కుగా రావాల్సినవి ఇవ్వటం లేదు. అలాగే అదాని లాంటి కంపెనీలకి అదనంగా వాళ్ళకి భూములు ఉచితంగా ఇస్తున్నారు, వాళ్ళకి కోర్టులు అప్పచెప్పేస్తున్నారు తప్ప వాళ్ళ దగ్గర నుంచి మనకు వస్తున్న ఆదాయం ఏంటి? నేను ఒకటి, ఇప్పుడు ఈ కార్పొరేట్ల వల్ల రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఏంటి, ప్రజలకు జరిగే మేలు ఏంటి, ఎన్ని ఉద్యోగాలు కల్పించారు వచ్చేవాళ్ళు, ఇవేమి చెప్పటంలా. వాళ్ళని ముక్కిపెండండి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు అంబానీ 5,000 కోట్లు పెట్టి పెళ్లి చేసుకున్న డబ్బులు ఎక్కువైపోయాయి కదా, కొడుకు పెళ్లి చేశారు. సైమల్టేనియస్గా జియో ఛార్జీలు పెంచేశారు, డబల్ చేసేసారు. జనం ఇవన్నీ వీటి మీద మాట్లాడకపోతే ఎలా? అవేవో వాళ్ళ సొంత వ్యవహారం లాగా అంటే ఎవరి డబ్బు ఇది? ప్రజల డబ్బు, వాళ్ళకి కట్టబెడుతుంది పాలకులు. అందుకని విధానపరమైనటువంటి మార్పులే రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల మీద భారాలు వేయకుండా కార్పొరేట్లు దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు భూములు ఇస్తున్నారు, మైనింగ్ ఇస్తున్నారు, అన్నీ ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర పనులు వేయటానికేమి? కేంద్రం నుంచి మనకు రావాలి న్యాయమైనటువంటి వాటిని ముక్కుపిండి వసూలు చేయండి. అప్పుడు ప్రజలకు ఇంకా ఎక్కువ సౌకర్యాలు ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ పథకాలన్నీ కూడా ఈ నెలనే అమలు జరపవచ్చు, వెనక ముందు చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. గత ప్రభుత్వం లొంగిపోయింది, తప్పు చేసింది. ఈ ప్రభుత్వం అయినా పోరాడాలి కదా, పోరాటానికి బదులు వీళ్ళు కూడా లొంగిపోదు పరిస్థితి ఉండకూడదు. అది మేము కోరుతున్నాం. రాష్ట్ర మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిపై సిబిఐ ఎంక్వైరీ వేయాలని టీడీపీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒంగోలులోని పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధం ఉన్న గ్రానైట్ మాఫియా భూ కబ్జాలపై సిబిఐ ఎంక్వైరీ వేస్తామని తెలిపారు. స్వయంగా నేనే సిబిఐ ఎంక్వైరీ వేయాలని కోర్టుకు వెళ్లి పిల్ వేస్తానని చెప్పారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో వైసీపీ నాయకులు అనేక దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడ్డారని, వారందరిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డిల అండదండలతో ఒంగోలులో భూ అక్రమ దందాను వైసీపీ నాయకులు తెరతీశారని, బాధితుల పక్షాన నిలబడి వారికి న్యాయం చేస్తామని తెలిపారు. భవిష్యత్తు కోసం మరి కార్యకర్తలందరినీ ఇబ్బందులు పెట్టి ఈరోజు నట్టెట్లో వదిలేసిపోయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి చరిత్ర ప్రకాశం జిల్లాగా రాష్ట్ర స్థాయిలో తెలియాలా. వాస్తవాలు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల్లో బాలినేని ఒక డాన్గా, ఈ జిల్లా మాఫియాగా, మరి గ్రానైట్ మాఫియాని ఆయనే పెంచిపోషించాడు. అలానే సిద్ధ హనుమంతరావు గారి చేత ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డిని నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ వేస్తున్నా, దీనికి నువ్వు ఆన్సర్ చెప్పాలా. ఒంగోలులో ప్రముఖ గ్రానైట్ వ్యాపారాల్లో పేరుగాల్చినటువంటి సిద్ధ హనుమంతరావు గారి చేత ఏదైతే 55/3లో సర్వే నెంబర్ 55/3లో 12 ఎకరాల క్వారీ పర్మిట్లు లేకుండా ఏపీఎన్ఎండిసి ద్వారా ఇప్పించి నీ బినామీగా, వాస్తవంగా వాళ్ళు చేయాల్సిన అవసరం వాళ్ళకి ఆ కర్మ, నీకు నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని, నీ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఆయన చేత బలవంతంగా ఏపీఎండిసి క్వారీ ఆ కంపెనీ వాళ్ళకి ఇప్పించి వాళ్ళ చేత అక్రమ మైనింగ్ చేపించిన మాట వాస్తవా కాదా? ఎందుకంటే గూగుల్ టేక్ ఓవర్లో కూడా ఫొటోస్ కానీ ఈరోజు శాటిలైట్ ఫొటోస్ కొట్టినా కూడా ఆ క్వారీ వర్క్ చేసిందా లేదా కూడా ఇవాళ తెలుసుకోవచ్చు. అలానే పోతే ఈసీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా కూడా క్వారీ చేయకూడదు, అయినా వాళ్ళ చేత చేపించావు. ప్రతి నెల 3 కోట్ల రూపాయల నుంచి మరి లాస్ట్ 3 సంవత్సరాల్లో వాళ్ళ చేత మరి అక్రమ మైనింగ్ చేయించినటువంటి దుర్మార్గుడు నువ్వా కాదా? నేనేదో వాస్తవాలు నీ మీద రాజకీయాల్లో ఏదో విమర్శలు చేస్తానని కాదు, నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలు ప్రజలకు తెలియాలి కాబట్టి ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా రేపు నీ మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి. నువ్వేదో పెద్ద మగోళ్ళలాగా మాట్లాడావు, నీ నీతి నిజాయితీ నిజంగా నీ 7 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 2 సార్లు మంత్రిగా గెలిచినటువంటి 2 సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తివి నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నీ లెటర్ పడి మీద నా మీద సిబిఐ ఎంక్వైరీ వేపించుకో. నువ్వు నేను తప్పు చేయలేదు, మరి అలా తప్పు చేయనప్పుడు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కోరుకో. నేనే, ఎవరు కాదు, ఇది పార్టీతో కూడా సంబంధం లేదు. నీ వ్యక్తిగతంగా నువ్వు చేసినటువంటి నీ స్వార్థం, నీ బినామల్ని బతికించుకోవడానికి నీ అక్రమ సంపాదన చేసినటువంటి నువ్వు మాఫియా, గ్రానైట్ మాఫియావి, రేషన్ డానువి, ఇసుక దందాలకి కబ్జా కోరుడివి,
అలానే భూ ఆక్రమణలు కానీ అన్ని నీ హయాంలోనే విచ్చలవిడిగా ప్రకాశం జిల్లాలో జరిగినట్టు అన్నీ కూడా వాస్తవాలు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఈ సిద్ధార్థమంతరావు గారి చేత చేపించలేదని నేను చెప్పి నేను నీ లెటర్ పడి మీదగా నువ్వు రాసిగలుగుతావా? ఇదే సాక్షిగా అడుగుతున్నా. ఏదో ప్రెస్ మీడియా పెట్టేసి హడావుడి చేసేసి నువ్వు వెళ్ళినా నేను వెళ్ళినా జనం పిచ్చోళ్ళు కాదు, వాస్తవాలు దగ్గరగా ఉంటాయి, గుర్తుపెట్టుకో. నీ అక్రమాలు మొత్తం బయటికి తీయాలని చెప్పేసి మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఏది కూడా నిష్పక్షపాతంగా మంచైనా చెడైనా ఎవరిదైనా మేము ప్రజలకు తెలియజేస్తాం. పోతే 55/4 39 ఎకరాలు అది. ఆ 39 ఎకరాలు ఎంటీ ల్యాండ్ ఏం చేసావు నువ్వు? నీ బినామీల 5గురికి కట్టబెట్టి దాన్ని రాళ్ళు కొట్టుకోవడానికి ఇచ్చి ఒక్కొక్కరి దగ్గర 5 లక్షల లెక్క నెలకి 5గురి దగ్గర 25 లక్షలు. ఈ 4 సంవత్సరాల్లో అక్షరాల 15 కోట్లు దోచుకున్నమాట వాస్తవం కదా? సిగ్గుండాలా? ఏం మాట్లాడతావు నువ్వు? ఎవరి మీద నీ మాట్లాడుతావు? ఇష్టం వచ్చాను మాట్లాడేస్తావు? ఓపిక చెప్పు. నువ్వు చేసిన అవినీతి అక్రమాలు నేను అక్రమాలు చేయలేదు, నేను రెడీగా ఉన్నాను, నిష్పక్షపాతంగా సిబిఐ ఎంక్వైరీ రెడీగా ఉన్నాను చెప్పి లెటర్ మీద రాసి 24 గంటలుగా 48 గంటల టైము. ఈరోజు నేను ప్రెస్ మీట్ పెడుతున్నా 27వ తారీఖు. నువ్వు 29వ తారీఖు లోపల నువ్వు బహిరంగ ఇవ్వగలుగుతావా? నువ్వు ఇవ్వలేదంటే నువ్వు మోసగాడివి, అక్రమాలు చేసావని ఒప్పుకున్నట్టే. ఎందుకంటే నీ ఒళ్ళంతా ఈ క్రీడలో భాగంగా అవినీతికి కూరకపోయినటువంటి దుర్మార్గుడివి. ఇవాళ ఎవ్వరు తిట్టరు స్వామి. నువ్వు చేసిన పాపాలని ప్రజలు తరపున మేము మాట్లాడుతున్నాం. ఇది ఏది ఏమైనా కూడా మళ్ళీ పోతే ఈ చిలకలూరుపేట కోటప్పకొండ దగ్గర చిలకలూరుపేట వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి విడుదల రజనీ గారు కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కలిపి 100 హెక్టార్లు మరి మైనింగ్ లీజులు ఎస్సీ ఎస్టీ సంబంధించిన భూముల్ని వీళ్ళు కాజేయాలని చూస్తే ఆ రోజు నేను అప్పుడుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నేను లెటర్ రాసి నేను పిటిషన్ పెడితే నీ క్వారీ 100 హెక్టార్లని ఆపించిన మాట వాస్తవా కాదా? ఆ భూములు మొత్తం కూడా ప్రభుత్వం తీసుకునే విధంగా నేను చేసిన దానిలో ఆ రోజు కావాలంటే ఈరోజు ఎంక్వైరీ కూడా ఇప్పిస్తా దాని మీద కూడా. సో అది కూడా వచ్చేసి బొగ్గుకొండ, కుక్కట్లపల్లి, బల్లికూర మండలం వస్తుంది. ఒక పక్క మన కోటప్పకొండ బార్డర్ వస్తుంది. ఇలాంటి అవినీతి అక్రమాలు మొత్తం కూడా ఏదైతే ఎడవల్లి భూములు సంబంధించినవి కానీ చిలకలూరుపేట ఈ బల్లికూర మధ్యలో ఉండే ఎడవల్లి భూములు కానీ ఈ బొగ్గుకొండ కానీ ఈ కూకట్లపల్లి విలేజ్లో నువ్వు చేసిన అవినీతి అక్రమాలు మొత్తం మీద ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి ఇవన్నీ పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ప్రతిదీ ఆధారం ఇచ్చి మాట్లాడతాడు, అవగాహన లేని మాట్లాడు. నువ్వు చేసిన ఏ మంచి చెడుని కూడా నువ్వు ఒకసారి మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలి బాలినేని శ్రీనివాసరెడ్డి. తర్వాత నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకే చెప్పుకోవాలంటే అసమర్థుడివి, అసమర్థ రాజకీయ నాయకుడివి. నీ విజ్ఞతకి కూడా వదిలేస్తున్నావు, అది మాకు అవసరం అనమాట. మా పార్టీ మీద మా వ్యక్తుల మీద మాట్లాడుతున్నావు కాబట్టి నేను ఈరోజు స్పందించాల్సి వస్తుంది. గతంలో నేను ఇక్కడ లేకపోయినా అందుబాటులో అయిపోయిన బెంగళూరు నుంచి తను మాట్లాడే మీద స్పందించి నేను వీడియోలు పంపించడం జరిగింది మీడియా సాక్షిగా. ఏదేమైనా కూడా ఈ మధ్య ఆర్యవైశ్య సంబంధించినటువంటి సామాజిక సంబంధించిన సుబ్బారావు గుప్తా గురించి నువ్వేం మాట్లాడావు? సరే, సుబ్బారావు గుప్తా మాట్లాడిన దానిలో చొక్కా ఇప్పు. ప్రకాశం జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఆధ్వర్యంలో గ్రూప్ మెడిటేషన్ మరియు దివ్యజ్ఞాన సందేశం కార్యక్రమం చేపట్టారు. ప్రకాశం జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు సిద్ధా సూర్యప్రకాష్ రావు ఆధ్వర్యంలో ఒంగోలు లాయర్పేటలోని సిద్ధాస్ పిరమిడ్ ధ్యాన కేంద్రం నందు 2 రోజుల పత్రిజీ మహిళా మౌన జ్ఞానయాగం కార్యక్రమాన్ని నిర్వహించారు. పిరమిడ్ ధ్యాన మాస్టర్స్ హైదరాబాద్కు చెందిన కూకట్పల్లి లక్ష్మి, శ్రీకాకుళంకు చెందిన శివ శిక్షణ కార్యక్రమంలో మహిళలకు ధ్యానయోగం యొక్క ఆవశ్యకతను, కలిగే ప్రయోజనాలను వివరించారు. భగవాన్ పితామహ పత్రిజీ దివ్య సంకల్పంతో భాగంగా పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ మరియు పిఎస్ఎస్ఎం ఒంగోలు ఆధ్వర్యంలో ఈ తరగతులు చేపడుతున్నట్టు తెలిపారు. ముక్తి అంటే విడుదల. దేని నుంచి విడుదల అంటే దుఃఖం నుంచి. ఇవన్నీ కూడా పర్యాయ మానవుడు దుఃఖమే, అది బుద్ధ చెప్పాడు. దుఃఖ రాహిత్యాన్ని ముక్తి అంటారు. భూమి మీద ఉన్నప్పుడు దుఃఖ రాహిత్యం కావాలి, భూమి మీద వెళ్ళిన తర్వాత జన్మ రాహిత్యం కావాలి.
ఇక్కడ ఉంటుండగా ఏం జరిగినా దుఃఖం ఉండకూడదు. అత్యంత పురుషుద్ధ. చూడండి, త్రివిధ దుఃఖ అంటే 3 రకాలైన త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అట్నే చేయండి. క్లియర్గా అర్థం చేసుకుని చెప్తున్నాయి. సో 3 రకాల దుఃఖాలు ఏంటి? తమోగుణం దుఃఖము, రజోగుణం దుఃఖము ఉన్నాయి లేదా? భగవద్గీతలో 2వ అధ్యాయము అనేది ఈరోజు మనం క్లియర్గా తెలుసుకోవాలి. వెంటనే పోల్చాలి మనం, ఎందుకంటే కనిపిస్తారు తమోగుణం వాళ్ళు, రజోగుణం వాళ్ళు, సతోహం ఈ గుణాల్లో ఉన్నారు కదా, వాళ్ళకి మనం ఎంత జడ్జిమెంట్ చేయాలి? ఆ గుణం దాటి ఉన్నాం కదా ధ్యానని. నేను నిర్గుణంలో ఉన్నాను కదా అంటే ఆత్మ అంటే నిర్గుణము, నిరోగ్యక్షేమ ఆత్మవాన్. ఎవరిచ్చారు స్టేట్మెంటు? శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చారు. పత్రిసారి అడిగాను, సార్ ఇంత అద్భుతం చెప్తున్నారంటే, ఒరే నీకు తెలియదురా, మనము డైరెక్ట్లో అంతే, కొంచెం మాడిఫై చేసి చెప్తాం, కానీ ఇది ఆల్రెడీగా కృష్ణ పరమాత్మ మన వేదాలు అందరూ ముందు చెప్పింది ఇది అని చెప్పారనమాట. అప్పటి నుంచి వస్తుంది అనమాట. మరి 3 రకాల గుణాల కోసం ఈరోజు మనం చర్చించుకున్నాం. ఈ ప్రపంచమంతా 3 రకాల్లోనే కనిపిస్తుంది, విరాజుతుందనమాట. గుణ్య విషయ వేద నిస్త్రైగుణో భవచ్చున నిర్ద్వందో నిత్య సత్వ. చూసారా, త్రైగుణ్య విషయ వేద. ఓ అర్జున, 3 రకాల గుణాలు మరి యొక్క వేదాలలోని కానీ ప్రపంచం అంతా కనిపిస్తున్నాయి. కానీ నువ్వు ఆత్మ నిర్గుణుడివి, నువ్వు ఈ 3 గుణాలు దాటి విరచనలు వాడేవి. మా అందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, మరి పిరమిడ్ సొసైటీ మూమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మరి ధ్యానం క్లాసులు, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఈ ప్రపంచమంతా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఒంగోలు గ్రామంలో సిద్ధాస్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఎప్పటికప్పుడు అద్భుతంగా నిత్యము ఇక్కడ క్లాసులు జరుగుతుంటాయి. ఇక్కడ అసలు ధ్యానం ఎందుకు అంటే, మానవులందరూ సరికైన ఆలోచనలతో దుఃఖంలో ఉన్నారని బుద్ధ భగవాన్ చెప్పిన ఆ ఒక అంశాన్ని, అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా మరి భగవద్గీతలో మానవులు ఎప్పుడు ఆధ్యాత్మం వైపు వస్తారో, ఆధ్యాత్మికత లేకపోతే గుడ్డెద్ది చేలో పడినట్టే, ఎంత ఉన్నా, ఎన్ని చదువులు చదివినా, ఎంత పదవుల్లో ఉన్నా, అదే ఆధ్యాత్మికత ఉంటే అవన్నీ ఆధ్యాత్మికత లేనిదంతా కూడా సున్నాలు. ఆధ్యాత్మికత ఉంటే ఆ సున్నాల పక్కన ఒకటి ఉన్నట్టే లెక్క అనమాట. ఆ ఆధ్యాత్మికత ఎప్పుడుందో ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానం ద్వారా ప్రతి ఒక్కరు కూడా తను ఏ పని చేస్తున్నారో దాన్ని ఎరుగ్గా ఉండి, నాకు నేనే సృష్టించుకున్నాను నా బాధల్ని, ఇంకెవరు కాదనే సత్యాన్ని తెలుసుకుంటారు. కనుక మేము ఎక్కువగా ధ్యానాన్ని, శాకాహారాన్ని ఎక్కువ ప్రోత్సహిస్తాము. ఈ ప్రపంచమంతా శాకాహారమయం కావాలి, ఈ ప్రపంచమంతా ధ్యానంలో ఆత్మజ్ఞానం కావాలి. దానివలన ప్రతి ఒక్కరికి అవగాహన వస్తుంది. ఈ భూమి మీద ఎందుకు ఒకళ్ళు బేదగా ఉన్నారు, ఒకళ్ళు ధనికులుగా ఉన్నారు, ఒకళ్ళు వికలాంగులుగా ఉన్నారు, ఈ సత్యం అంతా తెలియాలంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలి. ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలంటే ఖచ్చితంగా ధ్యానాన్ని పట్టుకోవాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. దీనికి ఏ మతానికి కానీ, ఏ కులానికి కానీ, వయోలింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరు ఎవరింట్లో వాళ్ళు చక్కగా హాయిగా కూర్చొని వేల్లో వేలు పెట్టుకొని కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ హాయిగా కూర్చొని స్థిర సుఖ ఆసనం అన్నారనమాట పతంజలి గారు. ఆ ధ్యానాన్ని ప్రపంచం అంతా మరి తీసుకెళ్ళడానికి పిరమిడ్ సొసైటీ మూమెంట్ ఖచ్చితంగా మేము అంతా కృషి చేస్తున్నాం. శాకాహార ర్యాలీలు, మరి ధ్యాన ప్రచారము, మరి ఆత్మజ్ఞాన ప్రచారము చేస్తూ మా గురువుగారి మార్గంలో మరి ఎందరో మహానుభావులు నడుస్తున్నారు. నా పేరు శివ, నా శ్రీకాకుళం జిల్లా. జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ జడా బాలనాగేంద్ర ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని కొండయ్య బొంకు సమీపంలో ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం 10వ రోజు నిర్విరామంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా సుమారు 300 మంది పేదలు మరియు కూలీలకు డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం ద్వారా ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని ఒంగోలు నగరంలో చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన ప్రచార కమిటీ చైర్మన్ జడా బాలనాగేంద్రం మాట్లాడుతూ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం పేరుతో ఈ సందర్భంగా
గత 10 రోజులుగా ఒంగోలు నగరంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుందని తెలిపారు. అన్నదానానికి సహకరిస్తున్న స్నేహితులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా డొక్కా సీతమ్మ పేరుతో అన్నదానాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నామని జడా బాలనాగేంద్ర తెలిపారు. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళండి. రోడ్డు మీద అవతలమ్మా పైకి
కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నూతన ఆలయ నిర్మాణం పనులను ఆలయ కమిటీ సభ్యులు, వాసవి సత్ర సముదాయాల చైర్మన్ వెంకటేశ్వర్లు, రమేష్, శ్రీనివాసులు, వెంకటస్వామి ప్రారంభించారు. ముందుగా అర్చకులు గణపతి పూజ, శ్రీ వాసవి మాత పూజతో శిలాస్థాపన చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సోదరులు, మహిళలందరూ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. एकथैव यजमानः जिस्तेज दधाति वासवी कन्यका परमेश्वर देव्यै नमः। आनन्दकर्पूरमङ्गलदीपनीराजनं दर्शयामि। तत्पर्यमा शर्म इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुद्रमः नमो ब्रह्मणे नमस्ते वायुः त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव जय वासवी वासवाम्ब जय जय वासवाम्ब जय जय कन्यकाम्ब जय जय कन्यकाम्ब जय जय वासवी माता के 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 जय वासवी 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 जय वासवाम्ब जय 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 ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మరియు అధికార టీడీపీ నాయకులు సోమిశెట్టి సుబ్బారావు గుప్తా ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గుప్తా తన మిత్రబృందంతో కలిసి శాలువా సన్మాన పత్ర జ్ఞాపికతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై సవివరంగా చర్చించారు. ఎస్పీని కలిసిన అనంతరం ఎస్పీ కార్యాలయం బయట మీడియాతో గుప్తా మాట్లాడారు. ఈ సందర్భంగా గుప్తా మీడియాతో మాట్లాడుతూ తాము వివరించిన పలు అంశాలపై ఎస్పీ ఓపికగా విని సావధానంగా సానుకూలంగా స్పందించారని ఎస్పీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపామన్నారు. ఈ సందర్భంగా స్పందించిన ఎస్పీ తన దృష్టికి తీసుకువచ్చిన అన్ని అంశాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారని సుబ్బరాయ గుప్తా తెలిపారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఎఫ్ఐఆర్ కట్టి అరెస్ట్ చేయాలని కోరామని, తమకు గన్మెన్ల భద్రత కొన్ని రోజులు మాత్రమే కల్పించారని, ఆ తరువాత తీసివేశారని, ఇప్పుడు భద్రతను కొనసాగించాలని కోరామని గుప్తా తెలిపారు. బాధితులైన పువ్వాడ సుబ్బయ్య, అజయ్ సమస్యలపై వినతిపత్రం అందజేయడం జరిగిందని, వారికి సత్వర న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారని గుప్తా తెలిపారు.
లోగో పెడితే అన్నిటికీ బాగుంటుంది. వాళ్ళకి ఎట్లా ఆడుతున్నారు వేరే అందరికి పంపాలంట. నమస్కారం. ఈరోజు చాలా ఆనందదాయకరమైన విషయము. ఎవరైతే రౌడీలకి గూండాలకి సింహస్వప్నమైనటువంటి ప్రకాశం జిల్లా బాస్ మా బాసు ఏఆర్ దామోదర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కలవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఆయన మాటలు ఆయన స్ఫూర్తి చూస్తే అటువంటి వ్యక్తులతో కలవడమే గొప్పగా ఉంది. నేనైతే ఫస్ట్ బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి అరెస్ట్ చేయాలి, నన్ను అర్ధరాత్రి అరెస్ట్ చేశారు, మీరు ఎందుకు ఆగారంటే ఏదో సమ్ లీగల్ చూసుకొని అది ఎన్నికోకపోతే కోర్టుకు వెళ్ళాలని చెప్పారు. ఓకే, నెక్స్ట్ గన్మ్యాన్ సబ్జెక్ట్ అడిగా నన్ను చంపితే పరిస్థితి ఉంది. నీ వెనకాల ఎప్పుడు నలుగురు తిరుగుతున్నాను, వాళ్ళకెడ తెలుసా తిరిగే సంగతి, నన్ను వేసిపోయాక వాళ్ళు ఏం చేస్తున్నా, లేదు నీకు ఆల్రెడీ సర్వేలెన్స్ ఉంది, నీకేం ఇబ్బంది లేదని. కాదు సార్ నాకు కావాలి అన్న, అది ఐజీ గారు ఆర్డర్ ఉండాలన్నాడు. ప్రస్తుతానికి సివిల్ వాళ్ళని ఇస్తానన్న నలుగురిని ఇచ్చినట్టే లెక్కన వెనకాల ఉంటున్నారు. కాబట్టి ఎవరన్నా అటాక్ చేయాలని చూస్తే కాల్చి పడేస్తారు. రౌడీ నా కొడుకుకి ఇదే నేను హెచ్చరిక. అలానే ఇక చాలా విషయాలు ఉంటే స్టేట్కి సంబంధించిన విషయాలు, చాలా భయంకరమైన మాఫియా విషయాలు, కొన్ని లక్షల జీవితాలు పోయినటువంటి బెట్టింగ్లు గిట్టింగ్లు మొత్తం చెప్తే ఒక వారం ఆగి ఒకే రోజు కూర్చుందామన్నాడు. గంట టైం ఇస్తా అన్నాడు. చాలా ఆనందంగా ఉంది. అలానే మా సోదరుడు పువ్వాడు సుబ్బయ్య గత 2 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం. అతని యొక్క దాదాపు 10 గదులు చాలా జరిగినాయి. అవన్నీ ఇప్పుడు ప్రెస్కు చెప్పాల్సిన అందరికీ తెలిసిన విషయం అది. అతను దానికి ఇప్పిస్తా అన్నాడు, నరం తీసేస్తా అన్నాడు, చట్ట ప్రకారం పోతా అన్నాడు. అలానే ఇంకో సోదరుడు దళిత్ సోదరుడు, అతనికి 2 బిడ్డలు 3 బిడ్డలు, 2 దత్తు తీసుకుని 5 మందిని పోషిస్తున్నాడు. చాలా మంచి ఉదయం. అతను ఏదైతే శ్రీగ్రా విల్లాస్ ఇంకో 2 విల్లాస్కి మట్టి తోలాడు, ఆధారాలు తెచ్చాడు. ఇంత కట్ట సారుండి వద్దొద్దయ్యా నేను పిటిషన్ పెట్టాయని మా వాళ్ళు వెరిఫై చేస్తా అన్నాడు. అతనికి కూడా న్యాయం చేస్తా అన్నాడు. వాస్తవంగా అయితే అది ఏదో లేగలేదన్నాడు, కానీ అందరికి న్యాయం చేస్తాడు. మిగతా వాళ్ళందరూ ఒకే రోజు కూర్చొని సెటిల్ చేద్దాం. ముందు 3 అంకె నాకు ఇష్టం, 3 పిల్లలు కాబట్టి మా 3 సమస్యలు చెప్పాను. అలానే ఈ ఒంగోలే కాదు, ఈ జిల్లాలో ఎక్కడే సమస్య ఉన్నా నాకు తెలియజేస్తే నా స్థాయిలో నేను హెల్ప్ చేయడానికి మాత్రం కృతజ్ఞతగా ఉన్నాను. ఏ ధనాపేక్ష లేకుండా నేను మీకు న్యాయం చేస్తాను నా స్థాయిలో. డైరెక్ట్గా ఎస్పీ గారిని కలిస్తే ఇంకా హ్యాపీ. అసలు ఆయన చాలా చాలా పాజిటివ్గా ఉన్నాడు. అవి చెప్పే కాదు, కొన్ని కౌంటర్లు ఉండవు. ఇక ఒక వారం అవి చూడండి. ఇయే డిష్ బాధితుడిగా నా ఫిర్యాదుని సావకుశంగా చూశారు, విన్నారు, తగిన న్యాయం చేస్తామన్నారు. సకాలంలో స్పందించారు, బాగా రెస్పాన్స్ చేశారు. చట్టపరంగా చర్యలు చాలా త్వరితంగా తీసుకుంటామని చెప్పి అది తెలియజేశారు. నీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆయన ఎస్పీ గారిని కలిసాం మేము. చాలా మాకు బాగా రెస్పెక్ట్ ఇచ్చి మమ్మల్ని అందరినీ బాగా గౌరవం ఇచ్చి గుప్తా గారి ద్వారా వల్ల మేము ఒక ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము. అతని సలహా ద్వారాగా అతని ద్వారా మేము కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. గుప్తా గారి ద్వారాగా ఎస్పీ గారిని కలవటం. ఆ సార్ మాకు బాగా రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. మంచి పద్ధతిగా మాకు ప్రతి ఒక్క మా బాధ చెప్పుకుంటే కంపల్సరీగా మీకు చట్టప్రకారం చేసి పెడతాను అని చెప్పాడు మా గుప్తా గారు. అతని వల్ల మేము అక్కడికి వెళ్ళిపోయేంత హ్యాపీ అంతవరకు నా సమస్య కూడా తెచ్చాను సార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. కార్గిల్ అమరవీరుల కుటుంబ సభ్యులను మరియు మాజీ సైనికులను ఘనంగా సత్కరించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. రాజధాని నిర్మాణ పనులు, ప్రాజెక్టుల నిర్మాణానికి చేపట్టే చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు. గ్రానైట్ మాఫియా భూ కబ్జాలలో బాలినేని శ్రీనివాసరెడ్డిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేసిన టీడీపీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.